సో వచ్చేసాం గైస్ ఫర్ న్యూ ఎపిసోడ్ 5 ఆఫ్ అవర్ ముచ్చట్ల అడ్డా. ఆల్రెడీ తమిళ చూసుంటారు టాపిక్. ఇవాళ మనం టీవీ షోస్ మీద చూస్తున్నాము. మొత్తం పిప్పి చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి ఉన్న టీవీ షోస్ అన్ని అక్యుములేట్ చేసి తెచ్చాము. సో మన గెస్ట్ కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. తన లింక్ కూడా కిందనే ఉంది. సో తన పేరు సుమ. సో వెల్కమ్ అవర్ గెస్ట్. శతద్రు వంశ యోధుడు అలా చెప్పాలి. విఎఫ్ఎక్స్ బాహుబలి లెవెల్లో, ఇంట్రొడక్షన్ మగధీర లెవెల్లో. తను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి మీరు కూడా తను కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జాక్ట్లీ కూడా అవ్వండి. మమ్మల్ని కూడా లైక్ షేర్ ఏదో పోన్లే అని చెప్తుంది. అవ్వండి ఇది కూడా ఇది అని. ఓకే, ఏదో ఫార్మాలిటీ అంటే నన్ను చేసి మిమ్మల్ని చెప్పితే బాగొచ్చు. సో గోయింగ్ ఇంటూ అవర్ ఇవాళ షో. సో బేసిక్ గా ఈరోజు ఏంటంటే మనము నాస్టాల్జియా చైల్డ్హుడ్ టీవీ షోస్. సో బేసిక్ గా మనం చెప్పాలంటే ఇవన్నీ పిల్లవచ్చా, చెడ్డి బడ్డి టీవీ షోస్. ఎలా అంటే మనం రోజు చూసిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ మన చెడ్డి బడ్డీస్ తో దాని గురించి డిస్కస్ చేయాలి. అలాంటి టీవీ షోస్ ఇవి. సో స్టార్ట్ అవుదాం దీంతో. సో ఫస్ట్ మా మైక్ది నేను చూస్తే రెండే చూసేవాడిని. ఒకటి అంటే ఇది కూడా నేను చూసేవాడిని కాదు. ఎవరన్నా పెడితే, ఇంట్లో పెడితే ఇంకా నాకు ఆప్షన్ లాగా చూసేవాడిని. ఫోర్స్ఫుల్ గా స్టార్టింగ్ లో చూసేవాడిని. తర్వాత కొంచెం లైట్ గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే దీంట్లో మనకి ఆ ఫైట్స్ గానీ అవన్నీ డిఫరెంట్ అప్పట్లో గ్రాఫిక్స్ ఉంటాయి. సో ఆ గ్రాఫిక్స్ చూసి కొంచెం మనం కూడా ఓకే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది అని చూసాను. అంటే నాకు ఏదో పురాణాల మీద ఇంట్రెస్ట్ అని కాదు, జస్ట్ అలా చూసి అసలు నీకు పురాణాలు అంటే ఏంటో కూడా తెలిసి ఉంటది కదా చిన్నప్పుడు. ఏదో బాగుంది అనుకోవడం తప్ప. సో మీరు ఎవరన్నా ఈ షోలు చూసారా? ఎవరన్నా? స్టీవ్ నువ్వు చెప్పు, నువ్వు చూసావా ఇట్లాంటి షోలు ఏమన్నా? ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మనకు మైథాలజీ ఫర్ అంత ఐడియా ఉండకపోవచ్చు కదా. సో జస్ట్ క్యాచీ థింగ్స్ ఏంటంటే అసలు ఆ బాణం అట్లా వదిలితే లైట్స్ ఎట్లా వస్తుండే, డిఫరెంట్ ఇవి చూసుకుంటూ ఉండి అన్నోయింగ్లీ ఫాలో అవుతుండే ఇంకా షోని. యా నేను కూడా అంతే. సేమ్ రామాయణం మా తాతయ్య చూపించేవాళ్ళు మాకు ఎక్కువ. లైక్ స్టోరీస్ కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లైక్ మైక్ చెప్పినట్టు కార్టూన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. మా అన్నయ్య 10th లో ఉన్నప్పుడు డిష్ పీక్ ఇచ్చేవాళ్ళు అనమాట మా మమ్మీ వాళ్ళు. తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాము. కరెక్ట్ టైం కి రామాయణం చూడాల్సిందే. లైక్ బాణం వదిలితే లైక్ స్టీవ్ చెప్పినట్టు లైట్స్ కాకుండా పాముల్లాగా, పెద్దల్లాగా అలా ఎలా వచ్చింది. ఎక్కువ మెయిన్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. లైక్ రాను మన చిన్నప్పుడు అవే పెద్ద గ్రాఫిక్స్ మనకి. అబ్బా వావ్ అని వాటి కోసం చూసేవాళ్ళం ఎక్కువ రామాయణం. అంటే అన్నయ్య ఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి నువ్వు ఇలాంటి షోస్ వేరే దగ్గర చూసేదాన్ని. నేను భలే కదండి మెయిన్. నాకు వచ్చేసరికి లైక్ చిన్నప్పుడు నాకు తేడా తెలిసేది కాదు. రామాయణము, మహాభారతం అన్ని ఒకటే అనుకునేవాడిని. అంటే చిన్నప్పుడు తెలియదు కదరా మనకు. చిన్నప్పుడు అంతా అందరూ సేమ్ కిరీటం పెట్టుకొని ఉండేవాళ్ళు. అందరూ హార్సెస్ మీద ఉండేవాళ్ళు, అందరూ బాణాలతో ఉండేవాళ్ళు. సో అన్నీ సేమ్ అని అనుకునే మనమే. వాళ్ళు అక్కడ చిన్నప్పుడు ఏంటంటే ఒక రాకింగ్ హార్స్ ఉండేది. సో మరి మీకు ఎవరికైనా ఉండేది తెలియదు కానీ మా ఇంట్లో ఉండేది. సో వాళ్ళకి అక్కడ వాళ్ళ హార్స్ ఎక్కితే ఇంట్లో నేను కూడా రాకింగ్ హార్స్ ఎక్కి ఒక ఎగ్జిబిషన్ లోని ఒక స్వోర్డ్ అమ్మేవాళ్ళు అనమాట, వుడెన్ది. దానికి ఒక గోల్డ్ బ్రాప్ చేసేసి అదే అనమాట మన స్వోర్డ్. సో ఆ టైప్ లో ఉండేది. నాకు దీని మీద ఒక ఇన్సిడెంట్ ఉంది యాక్చువల్ గా. ఏంటంటే ఇట్లాగా ఇది కాదు బేసికల్ గా, నువ్వు చిరంజీవి ఒక సినిమా ఉంటుంది కదా, కొండవీటి సింహం అని చెప్పి. సో అట్లాగా దాంట్లో గుర్రం మీద వెళ్తుంటే నేనేంటంటే అది చూసి మా ఇంట్లో ఒక డాగ్ ఉండేది అనమాట, డాబర్ మ్యాన్. సో దాన్ని ఎవ్రీ సండే ఇట్లా మీట్ పెడతారు అనమాట. నార్మల్ గా మీట్ కుక్ చేసి, అంటే మనం తినే రోజు దానికి కూడా పెడతారు. అది తింటూ ఉంటే
సో అది తింటూ ఉంటే దాని మీద కూర్చొని ఇట్లా గుర్రం లాగా ఇచ్చిగా అది ఒకసారి తిరిగి ఇలా నా కాలు ఇట్లా పట్టుకునింది. నేను చేసేది ఏంది, నువ్వు ఇచ్చే సౌండ్ ఏంది ఇప్పుడు అంటారా డిక్ చిక్ డిక్ చిక్. నెక్స్ట్ దిస్ ఇస్ సుమాస్. నేనైతే పంచతంత్రము చూసేవాడిని. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది అదంతా, అంటే డిఫరెంట్ గా ఉండేది కదా పప్పట్ షో అనేది, డిఫరెంట్ గా ఉండేది కదా. సో అందుకని చూసేవాళ్ళం యాక్చువల్ గా మంచిగా. నాదైతే లైక్ బేసికలీ మాకు కేబుల్ సేమ్, మాకు కేబుల్ యాంటీనా ఉండేది కదా అప్పుడు, యాంటీనా పెట్టి ఇది సో పెద్ద వచ్చేది కాదు. ఈ టామ్ అండ్ జెర్రీ కూడా మాకు ఏంటంటే వీసీఆర్ ఉండేది. సో వీసీఆర్లోనే క్యాసెట్ తెస్తే పెట్టుకొని చూడడం. వీసీఆర్ స్టోరీ దేనిలో చెప్పాడు కదా, అది మా మమ్మీ డాడీ చూస్తే తిట్టుకుంటారు. బేసిక్గా ఒక దొంగ వచ్చాడు, దొంగకి నేను వీసీఆర్ ఇచ్చాను అనమాట పిలిచి మరి. ఆ దొంగ పట్టుకొని వెళ్ళిపోయాడు చిన్నప్పుడు. సో అది పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ వీసీఆర్ అయితే దొరకలేదు. సో దట్ ఈస్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు పోలీస్ స్టేషన్. కాదు అదేంటి పిల్ల జమీందార్ సినిమాలో వాడు ఉంటాడు చూసావా, ఇది నీదే అని చెప్పి వేసుకెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ ఇది నాది. బేసిక్ చెప్పాక మా ఇంట్లో కేబుల్ ఉండేది కాదు చిన్నప్పుడు. సో మొత్తం క్వశ్చన్ రా, కేబుల్ ఇంత వాడుకుంటుండేనా అందరింట్లో? నాకు ఎప్పుడు అవ్వలేదు ఎక్స్పీరియన్స్. మరి నేను మంచోళ్ళు ఉండేనా, మీరు చెడ్డోళ్ళు ఉండేనా? కొంచెం మేము పెద్దోళ్ళం ఉండే నీకంటే. నేనే పైసలు కడుతుండే కేబుల్ ఆడికి ఎవ్రీ మంత్. లైక్ బేసికలీ మేము అందరం కనిపించే వాళ్ళం, నువ్వు కనపడకపోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకి. సో అంటే స్టార్టింగ్ ఫేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ కేబుల్ ఉండేది కాదు, తర్వాత కేబుల్ వచ్చింది కానీ మళ్ళీ టీవీకి ఎస్ బ్యాండ్ అని ఒకటి చిప్ ఉంటుంది అనమాట. అది ఉంటేనే కార్టూన్ నెట్వర్క్ అవన్నీ వస్తాయి, లేకపోతే రావు. సో అది ఇంకో ఇది ఉన్నదనమాట. సో నేను బాగా చిన్నప్పుడైతే మొత్తం డీడీ అయితే దారుణంగా చూసేవాళ్ళమే. సేమ్ మహాభారత, ఇది మెయిన్ అంటే చంద్రకాంత్ అనమాట. ఇది ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clock వస్తుంది చంద్రకాంత్ ఇది అని. ఇది అప్పుడైతే పక్క ఆ వుడెన్ హార్స్ని హాల్ మధ్యలో పెట్టుకొని దాని ముందు వచ్చి కాంచనా సినిమాలో వాడు వుడెన్ హార్స్ మీద కూర్చొని ఇట్లా ఊగుతుంటాడు చూసా, అది గుర్తొస్తుంది నాకు. కాకపోతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది మాకు కిందన ఫ్లాట్ వాళ్ళు తిట్టుకొని ఉంటారు నన్ను మొత్తం. ఇది ఎవడరా పొద్దున సండే మార్నింగ్ ఈ సౌండ్లు చేస్తున్నాడు వుడెన్ హార్స్తాను. ఎక్కువ ఇవి ఉండేవి. నైట్ సురభి అని ఒకటి వచ్చేది. సో ఇదొకటి, వీడేంటంటే మొత్తం ఇండియాలో ఉన్న ప్లేసెస్ గురించి, కాశ్మీర్ గురించి అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. సో మనకి అప్పుడులోనే ఫస్ట్ షో సురభి అని. రిజిస్టర్ మ్యారేజ్ లాగా ఉన్నది అది. వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ శక్తిమాన్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అప్పట్లోని. సో ఫస్ట్ సూపర్ హీరో అవెంజర్స్ అన్ని ముందున అది మన సూపర్ హీరో. బేసిక్ గా చెప్పాలంటే శక్తిమాన్ వైర్లు కొంచెం లూజ్ అయిపోయినాయి ఇప్పుడు, కానీ ఇప్పుడు ఉంటే నా అవెంజర్స్ ఆ బొక్కనా అన్నట్టు ఉంటుండే. నేను శక్తిమాన్ చూసాను. లైక్ మైక్ చెప్పినట్టు మిస్టర్ బీన్ నేను ఇప్పటికీ పెట్టి మా డాడీని మా మమ్మీకి టార్చర్ చూపిస్తా ఉంటా. నేను ఒక్కదాన్ని నవ్వుకుంటా. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది సండేస్ ఎట్లా కొడుతుండే అనేసి. ఇప్పుడు ఆలోచిస్తే చూడు, మహాభారత్ వస్తుండే, రామాయణం వస్తుండే రోజే, దాని తర్వాత శక్తిమాన్ లైన్ గా అసలు ఒక 2-3 hours ఎగిరిపోతుండే ఈజీగా. శక్తిమాన్ లో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే వాడు గుడ్డోడు ఇట్లా చష్మా పెట్టుకొని వస్తాడు కదా, అసలు ఆ ఎలివేషన్ అక్కడి నుంచి వాడి శక్తిమాన్ అయిపోవడము, వాడికి గర్ల్ ఫ్రెండ్ కూడా అయిపోవడము, మళ్ళీ వాడికి ఫ్యాన్స్. ఓ క్వశ్చన్, ఎంతమంది ట్రై చేసారు ఇట్లా పెట్టుకొని తిరిగాయి? ట్రై కాదు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది దాంట్లో గుడ్ కలద్దాలు పెట్టుకొని మారడం అనేది సూపర్ మ్యాన్ లో అదే ఉంటుంది తెలుసా, ఇక్కడి నుంచి కాపీ కొట్టారేమో. ఇది గుర్తుందా నీకు? మహాభారత్ స్టార్టింగ్ మహాభారత్ అని చెప్పి వచ్చేసి వాడుతుంది దాంట్లోని. వెళ్ళిపోదాం స్టీవ్, నీ మెయిన్ నీ చైల్డ్హుడ్.
మెయిన్ మహాభారతే ఉంటుండే. ఇంకా మహాభారత్ అంటే సండే ఒక 1 hour షో ఉంటుండే, ఎన్ని అవర్స్ ఉంటుండే ఇప్పుడు నాకు గుర్తులేదు, కానీ లైక్ 2 ఇన్వాల్వింగ్ ఉంటుండే. అంటే సెట్ వైజ్ ఉండని అప్పుడులో ఒక యశ్ రాజ్ ఫిల్మ్ సెట్ అన్నట్టు ఉంటుండే. మొత్తం అంతా వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అవన్నీ వస్తుంటే మనం స్టోరీ ఫాలో అవడం కంటే క్యూరియాసిటీ వాళ్ళ డ్రెస్సులు అవన్నీ ఏమేమి పట్టుకున్నారు, మనకు అన్ని యాక్సెసరీస్ తోనే కదా ఆడుకునే చిన్నప్పుడు. అరే వాళ్ళ చేతిలో ఏమున్నాయి, వాళ్ళ దగ్గర డిఫరెంట్ బాణం ఉన్నది, ఆయన దగ్గర ఇట్లా రౌండ్ ఉన్నది, అవి చూసుకొని మళ్ళీ పోయేసి చీపిరి కట్టల నుంచి చీపిరి కట్ట తీసేసి దాన్ని బాణం చేయాలి. కరెక్ట్, చీపిరి కట్ట బాణం చేసేవాళ్ళు. కూడా అవి కొట్టేసి అట్లా ఆడుకుంటుండే కదా. ఎంత దూరం చూసినారా, నాది ఇక్కడి నుంచి అక్కడి దాకా పోయింది, నేను అర్జున్ రా, నేను ఇట్లా పట్టుకుని ఉండాలి. ఆ లెవెల్ ఉంటుండే. ఈ శకలక బూమ్ బూమ్ అయితే అసలు వీడు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టిండు మనుషులకి. ఒక పెన్సిల్ తో గీస్తే మనుషులు ఏమేమి చూడొచ్చు అన్నట్టు. అప్పుడు పోరుడు మరి ఏం చేస్తుండే, వాడి కోసం ఏం చేయకపోతుండే, అంతా ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళని హెల్ప్ చేయాలా వీళ్ళని హెల్ప్ చేయాలా అంట. ఓ పోరోడు తెల్లగా ఉన్నాడు, శ్రీమంతుడు అదేరా జూనియర్ శ్రీమంతుడు. ఒక పోరాడు అని తెల్లగా ఉన్నాడు అనుకో, వాడికి డిప్ప కట్టి కొట్టిరంటే అరే చూసినారా శకలక బూమ్ హెయిర్ స్టైల్ రా సంజుది ఇది. మెయిన్ అప్పట్లో ఆ పెన్సిల్ ఉంటే కూడా మన దగ్గర ఏదో మ్యాజిక్ మన చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ పెన్సిల్ అంత క్రేజ్ ఉండేది. పెన్సిల్ ఇక్కడ పెట్టుకుంటుండే తెలుసా, పెట్టుకున్నారా ఇక్కడ నా బెల్ట్ లోనా సైడ్ లోనా, ఎందుకంటే వాడు సైడ్ లో పెట్టుకుంటుండే. కాదు సువిజ్ చెప్తాడు, సువిజ్ కూడా పెన్సిల్ తో ఐస్ క్రీమ్లు బ్యాట్లు గీసేవాడంట వస్తాయో అని. ఫోన్లో సువిజ్ అక్కడతో ఆపేసావు, ఇంకేం గీయలేదు. సో మా దగ్గర ఏంటంటే ఆ పెన్సిల్ నా దగ్గర ఉండేది కాదనమాట. సో ఇప్పుడు కాకపోతే క్లాస్లో వేరే వాళ్ళు ఎవరో కొన్ని అది అమ్మేవాళ్ళు కదా, అప్పుడు ఏదో ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు, ఏదో కొంటే బూస్ట్ ఏదో కొంటే పెన్సిల్ వెంకలు పెట్టుకుంటాం కదా ఆ టైప్లో. సో ఏం చేయాలో తెలియక రబ్బర్ ఉంటుంది కదా ఎరేజర్ని చెక్కేసి దానికి ఒక స్మైలీ ఫేస్ పెట్టి అదే వెంకలు పెట్టేసి, సో అప్పుడులోనే కొంచెం కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళం అనమాట. ఇన్నోవేటివ్ లాగా చేసావా? ఇన్నోవేటివ్ లాగా లేదు, అది ఎట్లుందంటే మధ్య తరగతి ఆనందాలు అవన్నీ. అరే ఇది కాదు, ఇదేంటి స్మైలీ బర్త్డే విషెస్? అరే ఇది నీకోసం తెలీదా నీకు? బర్త్డే విషెస్, మ్యారేజ్ విషెస్, శుభాకాంక్షలు ఏమైనా ఉండని దీని త్రూవే చెప్పాలి. అవును, లైక్ కామెంటరీ ఇవ్వచ్చు. మా బుజ్జి చిన్నారికి వాళ్ళ మా పిన్ని తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. కాదు అప్పుడు దాంట్లో పేరు వచ్చిందంటే తోపని, అప్పుడు వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూసాను, ఓకే నా విషెస్ వస్తాయి ఈరోజు అని. మన తరతరాల పేర్లు చెప్పేది అదే. కానీ ఏమైనా సాంగ్స్ వేసేవాళ్ళా ఇది చెప్పిన తర్వాత? అంటే సాంగ్స్ కాదు, బేసిక్ ఏంటంటే కామెడీ సీన్స్ వేస్తుండే. కామెడీ సీన్స్. ఓకే ఓకే. 7 to 8 o'clock ఈ షో వస్తుండే, నాకు మంచిగా గుర్తున్నది. 7:30 to 8 అనుకుంటా పొద్దున్న ఎవ్రీడే, యా మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ తింటూ ఈ షో చూసినామంటే కొంచెం మంచిగా నడిచిపోతుండే ఒక హాఫ్ అన్ అవర్. అండ్ కామెడీ సీన్స్ కూడా మంచిగా ఉంటుండే, ఎంజాయబుల్. పెద్దవాళ్ళ ఫోటోలు కూడా వచ్చాయి. కానీ అప్పట్లోని ఈమెయిల్స్ ఏమి ఉండవు కదా కదా, మరి వీళ్ళకి నేమ్స్ ఎలా పంపించేవాళ్ళు? లెటర్స్ రాసి పంపించేవాళ్ళు. అది నా క్యూరియాసిటీ ఉండే. అంటే ఇప్పుడు లెటర్ పంపిస్తే వీళ్ళకి ఎప్పుడు రీచ్ అవుతుంది, లెటర్ రీచ్ అవ్వాలంటే వీళ్ళకి ఎప్పుడు పంపించాలి? అంటే పోస్టల్ దాంట్లో నీకు ఉంటది, మనకి ఇప్పుడు డెలివరీ ఉంటుంది చూసావా, ప్రయారిటీ అని చెప్పి అట్లా స్టాంప్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ స్టాంప్స్. ఈ స్టాంప్ వేస్తే ఫాస్ట్ డెలివరీ, ఈ స్టాంప్ వేస్తే స్లో డెలివరీ, అట్లాగా దానికి డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయి. నాకు అప్పుడు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఒకటేమో కొన్ని కాల్ చేసి విష్ చేయించుకుంటారు, కాల్ చేసి పాట ప్లేయింగ్ చేయించుకుంటారు కదా. నాకు అనిపిస్తుండే ఎప్పుడు కాల్ చేసినా గానీ వెళ్ళకపోతుండే. వెళ్ళదండి. మా డాడీ ఏదో పెడుతుండే, వీసా టీవీ అనుకుంటా.
వీసా ఆ. టీవీయో ఏదో వస్తుండే ఒకటి, దాంట్లో కాల్ చేయడానికి ట్రై చేస్తుండే, వాడు 5 రూపాయలు కట్ చేస్తుండే ఒక్కో కాల్ కి, అది కనెక్ట్ అయినా అవ్వకున్నా కానీ కనెక్ట్ అవ్వవు అవి. లేదు అట్లానే. వీళ్ళు తర్వాత ఇంకొకటి కూడా పెట్టారు నీకు, జెమినీ మ్యూజిక్ అని చేసావా, దాంట్లో ఏంటంటే నువ్వు మెసేజ్ చేసావంటే నీ పాట క్యూలో వస్తుంది, అక్కడ పక్కన క్యూ ఉంటది అనమాట. ఆ, నువ్వు మెసేజ్ చేసావంటే నువ్వు పెట్టిన పాట క్యూ వస్తుంది, ఆ క్యూ అట్లా ప్లే అయితే ఉంటాయి. ఒకవేళ ఎవరు లేదనుకో వాడు ర్యాండమ్ గా ప్లే చేస్తాడు, నువ్వు పెట్టావంటే నీది క్యూలో ప్లే అయితే ఉంటది అనమాట. మన నాకు ఈ షో మన- చూస్తే ఇంకోటి ఒక గుర్తు వస్తుంది, సిటీ కేబుల్ మీకు వచ్చేదా, లైక్ లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా సిటీ Yeah, కేబుల్ అని. సో బేసిక్లీ సిటీ కేబుల్లో కూడా ఇలాంటిది ఒక షో వస్తుంది అనమాట. వీకెండ్ ఎప్పుడో మార్నింగ్ ఇలా ఒక యాంకర్ వచ్చి చెప్తారు బర్త్డే ఇది అని. ఒక రోజు పొద్దున్న సాటర్డే మార్నింగ్ చూస్తే మా అక్క వచ్చి చెప్తుంది, తర్వాత తెలిసింది మా అక్క కూడా వెళ్ళి యాంకరింగ్ చేసింది. నేను షాక్ అయిపోయాను, ఎవరో సేమ్ మా అక్కలాగే ఉన్నారండి, మొత్తం మాకు అనిపించింది నీలో ఎవరో ఉన్నారు టీవీలోని. ఇది తర్వాత ఓ మై గాడ్ మా అక్క కూడా యాంకరింగ్ చేసింది ఇది అని. మరి ఏమైందో 2 వారాలే చేసిన తర్వాత మళ్ళీ కనిపించలేదు. యా, ఇంకొకటి కూడా ఉంటది, ఫోన్ కొట్టు చీర పట్టు సమేదో ఉంటది, చీర ఐడియా ఉందా లేదు? ఫోన్ కొట్టు చీర కొట్టు. ఉంటుంది. అది కూడా ఉండేది, యా, చూసాను. అంటే లైక్ హీరో ఫొటోస్ అంతా బ్లర్ చేసేవాళ్ళు, కింద Guess నెంబర్ చేసి. స్క్రోల్ అవుతుంటుంది, గెస్ చేయాలన్న 2 క్లూస్ ఇస్తారు మళ్ళీ, అందులో కూడా వాళ్ళు ఎవరి లైక్ ఫోన్ మెల్లమెల్లిగా ఎవరి like ఫోన్ కింద ఫస్ట్ కనెక్ట్ స్టూడియో అయితే కంపెనీ. అసలు అది కూడా వాళ్ళు తప్పు చెప్తారు, షేట్ మీరు తప్పు చెప్పారండి, పట్టిరు మీరు చేయారు, అండ్ ఆ మీకు బార్డర్ చూపించడం. అండ్ మీకు లోకల్ ఛానల్స్ లో ఇవి ఉండేవా, లైక్ వాళ్ళు నంబర్స్ కాల్ చేస్తారు అండ్ మనం టికెట్ పెన్ బింగో హౌసీ బింగో హౌసీ Bingo, యా బింగో హౌసీ. మీకు పంచేవాళ్ళ టికెట్స్ మీ లోకల్ టీవీ ఛానల్స్ ఇది సిటీ కేబుల్ వాళ్ళు ఇది? మాకు లేదు. ఏమరా ఇట్లాంటివి చేస్తుంటే కాదురా, నాకు ఇప్పుడు అర్థమైంది కేబుల్ టీవీలు ఎందుకు బిగేస్తుండను, మీరు ఇవన్నీ ట్రై చేస్తుండే. లేదు అంటే ఈచ్ ఒక 2-3 స్ట్రీట్స్ కలిపి ఒక కేబుల్ టీవీ ఉంటుంది కదా ఒక ఏరియాకి ఇది. సో నువ్వు ఎవ్రీ సండే ఏంటంటే మార్నింగ్ 9 o'clock వాడి దగ్గరికి వెళ్తే వాడు నీకు ఒక 5 rupees అంతా ఇస్తే టికెట్ ఇస్తాడు హౌస్ ఇవి. సో ఇంటికి ఒక 4-5 కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాము. 11 o'clock షో వస్తుంది సిటీ కేబుల్లోనూ దాంట్లోనూ. సో వాడు నంబర్ చెప్తాడు, నీది ఒకవేళ అయ్యిందనుకో అక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయాలన్నమాట. అలా ఎన్నో టికెట్లు లోపల వేరే వాళ్ళకి వచ్చేస్తది. ఎగ్జాక్ట్లీ అలా చాలా అయిన తర్వాత నాకు ఒకసారి వచ్చిందనమాట, ఒక లైన్ అయ్యిందో ఏదో అయ్యింది, ఎక్సైట్ అయ్యి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు కాల్. నాకేమో ఏడుపు వచ్చేస్తుంది కనెక్ట్ అవ్వట్లేదు అని, ఇదని మళ్ళీ ట్రై చేస్తున్నాం, అన్నీ చేసినాం ఏం అవ్వలేదు. తర్వాత ఫ్రాడ్ అని అర్థమైంది. మీకు అది, మాకు అట్లా కాదు కదా, ల్యాండ్ లైన్ ఉండేది, తీసుకొట్టేస్తే మంత్ ఎండ్ లో బిల్లు చూస్తావా, ఆ బిల్ల నంబర్లు ఉంటాయి. మొత్తం మంత్కి సరిపోయింది అంతా ఒకటేసారి కొడుతుండే అప్పుడు. అందరిది చైల్డ్హుడ్ అంటే కార్టూన్స్ చూస్తాము. సో కార్టూన్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందర గైస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఉంది పక్కనే గంట సింబల్ ఉంటుంది, కొట్టండి. మాకు సబ్స్క్రైబ్ చేస్తేనే చాలా ఎక్కువ.